షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సియా నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారని అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవాదేవుని కృప, సంతోషము, సమాధానము ఈరోజంతా మనందరికీ తోడుగా నడిపించిన గాక. ఆమేన్. యోబు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనంలో భక్తుడైన యోబుకు అతని స్నేహితుడైన ఎలోఫాజు చెప్తున్న ఒక చక్కని మాట: ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు. ఎవరి భయం లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు. ఒకసారి యోబు గురించి మనం ఆలోచన చేస్తే కనుక, ఇప్పుడు అతడున్న స్థితి, అతనుకున్న సర్వమును పోగొట్టుకొని ఒక భయంకరమైన స్థితిలో, శోధనలో, వేదనలో ఉన్నప్పుడు అతని స్నేహితులు అతని ధైర్యపరచుటకు చెబుతున్న కొన్ని మాటలను మనం ధ్యానించుకుంటున్నాము. వాటిలో ఇదొకటి: ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు. కారణం ఏంటంటే, వారందరికీ తెలుసు యోబు నమ్ముకున్న దేవుడు జీవము గలవాడని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని, ఆయనకు ఒక పరీక్ష పెట్టాడని, ఆ పరీక్షలో ఆయన నెగ్గితే గనక అంతకు మించిన ఆశీర్వాదం, గొప్ప మేలును పొందుకుంటాడని యోబును ధైర్యపరుస్తూ చెబుతున్న మాటలను మనము ఇక్కడ చూస్తున్నాము. భయము లేకుండా నీవు పండుకుందు. ప్రభువు పిల్లరా, ఈ రోజుల్లో మన యొక్క స్థితిని ఒకసారి ఆలోచించి ఉంటే కనుక అనేక భయంకరమైన మరణ వార్తలు మనం వింటున్నాము. పడుకున్నవారు తిరిగి లేకుండా సజీవముగా సమాధులకు వెళ్ళిపోతున్నారు. ఎవరికి తెలియకుండా, ఎవరికి చెప్పకుండానే అనేకమైన భయంకరమైన మరణాలు. ఎవరికి ఏ వ్యాధి వచ్చి చనిపోతున్నారో, ఎవరు ఏ స్థితిలో చనిపోతున్నారో మనకి ఎవరికి తెలియట్లేదు. కాబట్టి భయం అనేది మనిషిలో అంతర్లీనంగా ఉండిపోతుంది. ప్రతి మనిషి కూడా ఈ యొక్క భయంకరమైన రోగాల చేత పీడింపడుతూ, భయం అనేది మన యొక్క జీవిత విధానంలో, మన లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోయింది. అందుకని ఇక్కడ భయం గురించే యోబుకి అతని స్నేహితుడు చెప్తున్నాడు. ఈ లోకంలో భయం లేని వారు ఎవరుంటారంటే అందరికీ భయమే. ఆర్థిక స్థితిగతుల గురించి భయము, చదువుకున్న వారికి అయితే ఉద్యోగం రాలేదని భయం, ఉద్యోగం వచ్చిన వారికి కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇలాగ రకరకాల భయాలు మనిషిని వెంటాడుతున్నాయి. అయితే ఈ భయం నుండి విడుదల పొందటానికి మనకు ఒకే ఒక ఆధారం ఉంది. అది మనము నమ్ముకున్న మన దేవుడు. ఆయన జీవము గల దేవుడు. అనేకమైన వాగ్దానాలని ఆ భక్తులకు, ఆ యొక్క ప్రవక్తలకు ఇచ్చి నెరవేర్చిన వాడు. కాబట్టి ఆయన శక్తి ఏంటో, ఆయన యొక్క మహిమ ఏంటో మనందరికీ తెలుసు. కాబట్టి ఆయన్ని కలిగినందుకు మనకు ధైర్యం రావాలి. నీలో ఆయన నమ్ముకున్నందుకు ధైర్యం రాకపోతే కనుక నీలో ఆయన పట్ల విశ్వాసం లేనట్టే లెక్క. కాబట్టి అలా ఉండకుండా నా దేవుడు, నాకు జీవము గల దేవుడిని కలిగి ఉన్నాను, ఆయనే నాకు ఆధారము, నేను ఏ స్థితిలోనున్నాను ఆయన నాకు ఆధారం చెప్పి ఒక మంచి ఆలోచన మన హృదయంలో ఉన్నట్లయితే ఆ యొక్క భయం నుండి, ఆ యొక్క పిరిగితనం నుండి మనము విడుదల పొందగలుగుతామని ఈ వచనం ద్వారా నేను మీకు తెలియజేయగలను. అదే ఇంకొక మాటను చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం 12వ వచనంలో, తూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకురు. ఇక్కడ ఒక భేదవాడు, లేకపోతే ఒక పిరికివాడు ఆయన దయను గురించి వెతకటం మనకు తెలిసిన విషయం. కానీ ఇక్కడ చూస్తే ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు అనగా ఆయన యొక్క శక్తి గురించి తెలియాలి. అడు భేదవాడా, ధనికుడా, లేకపోతే చదువుకున్నవాడు, చదువుకున్నాడా, ఇవేమీ లెక్కలోకి రావండి. ఆయన మహిమ గురించి తెలిస్తే కనుక అందరికీ కూడా ఆయన అంటే ఒక మహిమ ప్రకాశము, సజీవమైన వెలుగు, ఒక ధైర్యము. కాబట్టి ఆయనను నిజముగా తెలుసుకున్నవారు ఆత్మలో ఆనందాన్ని వెతుకుతారు తప్ప ఆ యొక్క స్థితిగతులను గురించి ఎవ్వరూ కూడా ఆలోచించరు. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నమాట, భయం లేకుండా నీవు పండుకొందు, అనేకులు నీతో విన్నపములు చేసేద్దరు. అంతే కదండి. ఒక మంచి స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరికి మనం ఏదన్నా ఆలోచన అడగటానికి వెళతాం తప్ప పిరికి వాళ్ళకి, జీవితంలో ఓడిపోయిన దగ్గరికి వెళ్తామండి, వెళ్ళాం కదా. అంటే అంత గొప్ప స్థితిలోకి నీవు మళ్ళా రాగలుగుతావు, నువ్వు వస్తావని చెప్పి యోబును ధైర్యపరుస్తున్న మాటను మనము చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో ఎవరైనా ఇంకా ఆ భయంతో, ఆ పిరిగితనంతో ఉంటే గనక మీలో ఆ విశ్వాసం ఇంకా పూర్తిగా మీరు పొందుకోలేనట్టు లెక్క. కాబట్టి మనం నమ్ముకున్న దేవుడి మీద మనం ఆధారపడితే, ఆయన సన్నిధి వైపు చూస్తూ ఆయన అడిగితే గనక ఖచ్చితంగా నీ జీవితంలో, లేక నా జీవితంలో మనకి ఏదైతే లోటుకుందో, దేని వల్ల మనం భయపడుతున్నామో దాని నుంచి విడుదల కలిగించి ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి, సంతోషము గల, సమాధానము గల స్థితిలోనికి మనల్ని తీసుకొచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనదే
ఆలస్యం. కాబట్టి మనమందరం కూడా ఆ ధైర్యాన్ని పొందుకుంటకు ఆ పెరుగుతాన్ని విడిచిపెట్టి విశ్వాసం కలిగి ఆయన నామాన్ని వెతికిద్దాము, ఆయన ఘనపరచుదాం, ఆయన స్తుతి చేద్దాం, ఆయన ఆరాధన చేద్దాం. అటువంటి ధైర్యమును దేవదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, ఇదిగో నాయన యోబు స్నేహితుడైన ఎలోఫోజు చెప్తున్న మాట, భయము లేకుండా నీవు పండుకుందు. నాయన, ఎంతో మందిగా తండ్రి ప్రభా మా జీవితాల్లో ఈ భయం అనేది ఒక స్థాయిని మించిపోతుంది ప్రభా. ఎవరికి సమాధానం లేని, సంతోషం లేని స్థితిని ఆ భయం ఆక్రమిస్తుంది, పిరుగుతనం ఆక్రమిస్తుంది. నాయన, మమ్మల్ని అందరినీ ధైర్యపరచండి. మాలో నీ జీవము గల మాటలు నింపి తండ్రి ప్రభా, ఆ మాటల ద్వారా ధైర్యపరచబడుతూ, ఆ మాటల ద్వారా దినదినము కూడా సంతోషంతో, సమాధానంతో మేము ముందుకు వెలుచు నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి నీ మేలు పొందిన కృపను దయచేయమని నా నీ వాక్యమును వింటున్న బిడ్డల జీవితాల్లో గొప్ప ధైర్యమును, గొప్ప ఆత్మవిశ్వాసమును, సంతోషము, సమాధానం, క్షేమమును దయచేసి నీ కృపలో నడిపించమని నజరేయుడైన యేషువా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్ అండి అందరికీ.